ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానం వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనము ధ్యానం చేసుకుందాం. నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. దేవునికి చేయు ప్రార్థన, ప్రతిదిన ప్రార్థనలో మనము దేవుని వేడుకొనవలసిన ప్రార్థన ఏమిటంటే, నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకనగా ఆయన దయగలవాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతము గలవాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయనే మనలను ఆదరించే దేవుడిగా ఉన్నప్పుడు మనకు కలిగిన ప్రతి వేదనను, శోధనను బట్టి మనము ప్రతిదినము ప్రార్థన చేయువారుగా ఉండాలి. నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా కుటుంబమును జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రతిదినము మనం వేడుకునే వారుగా ఉండాలి. అందువల్ల దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో, నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకుము, నీ యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము అని ప్రార్థన చేస్తాం. ప్రతిదినము మనం అలాగూ దేవుని సన్నిధిలో చేయు ప్రార్థన, దేవునికి చేయు ప్రార్థన, ఆయన ఆలకించు ప్రార్థనగా, ఆయన అంగీకరించు ప్రార్థనగా మనము దేవుని వేడుకొని ప్రార్థనగా ఉండినప్పుడు దేవుని నామమును మహిమపరుస్తూ, దేవుని నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మనం ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చు. అప్పుడు ఆయన మన ప్రార్థనలను జ్ఞాపకము చేసుకుంటాడని, మన విజ్ఞాపన ఆలకిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక. ఏ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే భక్తుడు కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో 66వ అధ్యాయం 10వ వచనంలో, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు అంటున్నాడు. ఆయన పరిశీలించే సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. పరీక్షించే సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. మనం పరిశోధించే సమయంలో ఆయన మౌనంగా ఉంటాడు. ఆ సమయంలోనే మనం ప్రార్థన పూర్వకంగా దేవుని వేడుకోవాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసు. బైబిల్ గ్రంథంలో అనేకమంది ప్రార్థనలు, అనేక మంది భక్తులు చేసినప్పుడు కూడా, అయ్యా నన్ను నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకో, నా కుటుంబంలో జ్ఞాపకం చేసుకో అని, నీవు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసి మొరలెడిన సన్నివేశములు అనేకములు. అలాగే ఆయన పరిశీలించి వెండిని నిర్మలము చేయు రీతిగా మళ్ళీ నిర్మలంగా చేసి ఉన్నాడు. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, బంధకంలో ఉన్నప్పుడు మా నడువుల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసేది, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితే, అయినను ఆ సమయంలో కూడా దేవుడు నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు, సమృద్ధినే అనుగ్రహిస్తూ ఉంటాం. ఆయన పరీక్ష సమయంలో, ఆయన పరిశీలన సమయంలో, విశ్వాస పరీక్ష సమయంలో మన హృదయం యొక్క హృదయాంతరంగంలో ఏమున్నదో తెలుసుకున్నట్లుగా ఆయన పరీక్షిస్తూ ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఉదాహరణకు ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు
ఆయన మిమ్మల్ని ఎందుకు పరిశోధించాడు, ఎందుకు మిమ్మల్ని పరీక్షించాడు అంటే మీ దేవుడైన యెహోవా మీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు ఆయన మిమ్మల్ని పరీక్షించాడని దేవుని వాక్యంలో 40 దినములు ఆయన 40 సంవత్సరములు మిమ్మల్ని పరీక్షించటానికి మీ హృదయంలో ఉన్న మాటను ఆయన ఆరాధించుతోరు లేదు, ఆయన ఎడల మీరు తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారో లేదు, ఎటువంటి హృదయము మీరు కలిగి ఉన్నారో ఆయన ఆరాధించే విషయంలో, ఆయన హత్తుకొని ఆయన నామం బట్టి జీవించే విషయంలో ఆయన పరమ ప్రభువును పరమ దేవుడై ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన పరీక్షించే సమయంలో ఆయన మీ హృదయంలో ఉన్నది ఏదో తెలుసుకోవడానికి మీరు పరీక్షించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండంలోనే మరి మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వారు హృదయంలో ఉన్నది తెలుసుకోవటానికి, అందుకే నీవు జాగ్రత్త పడము అంటాడు. ద్వితీయోపదేశ కాండములో మోషే 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 4వ వచనంలో మీ దేవుడైన యెహోవాను హత్తుకున్నందున మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అంటాడు. అలాగే మీరు 9వ వచనంలో నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉన్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము అంటాడు. మీ దినములన్నీ యెహోవాకు భయపడ నేర్చుకున్నట్లు మీ బ్రతుకు దినములన్నీ ఆయన మిమ్మల్ని పరీక్షించి మీ హృదయములో దేవుని విషయమైన ఆలోచన ఏమై ఉన్నదో దాన్ని ఎరుగునట్లుగా మిమ్మల్ని పరీక్షించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అదే మాట సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో దేవుని వాక్యంలో చాలా చక్కగా అక్కడ రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో దేవుని యొక్క పరీక్ష కొన్నిసార్లు ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆయనను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దేవుడు సిద్ధపరిచిన దాన్ని చూడలేరని, కానీ దేవుడు మీరు ఆయనను మహిమపరచున్నట్లుగా, ఆయన నామమును గణపరచున్నట్లుగా ఆయన రోషము గల దేవుడని, దీర్ఘశాంతుడు, కృపాతిశయుడని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల 14వ అధ్యాయం అంతయు దేవుని శిక్షకు మూలము ఏమిటో ఒక్కటి రాయబడి ఉంది. అదే మాటను ఆయన ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా పలికిస్తారు. కాబట్టి మీరు పూర్ణాత్మతో పూర్ణశక్తితో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17వ వచనంలో 18వ వచనం కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నాయా, నీ కృపను బట్టి నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సమీపంగా ఉండు దేవుడు, మనకు తోడై ఉండు దేవుడు, మన ప్రార్థన ఆలకించేవాడు అని, మన ప్రార్థన విజ్ఞాపన ఆయన తోసివేయక ఆలకించి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కొన్నిసార్లు మన వేదనలో, శోధనలో, కష్టంలో ఉన్నప్పుడు ఆ సమయంలోనే మరి ఎక్కువగా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో మరి ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయాలి. నీ దయ చొప్పున జ్ఞాపకం బ్రతుకో ప్రభా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి సమస్తమైన బాధల నుండి మనల్ని విడిపించి ఆయన మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. మనము దీన దశలో ఉన్నప్పుడు అని కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 23వ వచనంలో మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన మనోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టు దేవుడని 138వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును అంటారు. మనం దీనులముగా దీనదశలో ఉన్నప్పుడు ఆ దీనత్వమును ధరించుకొని మనం తగ్గించుకొని దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రభా నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడై ఉన్నాడని మన వైపు తిరిగి
మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని ప్రతి విషయంలో ఆయన నామము మహింపరిచినట్లుగా ఆయన నామ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినట్లు మనం చదువుకున్న వాక్య భాగంలో 106వ కీర్తనలో నీ దయ చొప్పున నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల మనము కూడా అలాగూ దేవుని స్తుతించి దేవుని నామం బట్టి అతిశయించినట్లుగా ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన మన యందు ఆనందించి మన వైపు తిరిగి మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని, ఆ దేని దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఉదయకాల సమయం మనతో మాట్లాడి కృపను ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేసినప్పుడు ఆయన మనం మరొక విడువక ఎడబాయక తన సహాయం అనుగ్రహించి దేవుడిగా ఉన్నాడని ఉదయకాల సమయం దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడు. కాబట్టి నీ కృపను బట్టి నీ దయ చొప్పున మమ్ములను మా కుటుంబంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకే 106వ కీర్తనలో కూడా వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టింది 6వ వచనంలో, 107వ అధ్యాయం 6వ వచనంలో ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించనని దేవుని వాక్యం. 13వ వచనంలో కూడా అలాగే, 14వ వచనంలో కూడా 107 వారి కట్లను తెంపి వేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను అని దేవుని వాక్యంలో రాయబడు. అంతేమాత్రం కాక ఆయన వాక్కును పంపి 20వ వచనంలో వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుండి వారిని బయటికి తీసి నడిపించాను. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించు దేవుడు. ఆ సర్వ సమృద్ధిలో క్షేమము, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యము, స్వస్థత ఇవన్నీ ఉంటాయని ప్రతి విషయంలో మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యం జరిగించి దేవుడై ఉన్నాడు. మహిమా ప్రభావములు గల కార్యం ఆయన మన జీవితంలో జరిగించి మనలను ఆదుకొని దేవుడై ఉన్నాడని, అయా నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుని ప్రభువా నీకు స్తోత్రాలు. కృపగల దేవుడవు, దయగల మా తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కనుదృష్టి నిలుపు. మీ మందిరంలో నుండి ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయొచ్చు. చెవి ఎక్కి ఆలకించి మీ కనుదృష్టి నిలిపి ప్రభు ప్రతి ఒక్కరు ఏ ఏ విషయంలో సహాయం కొరకు వేడుకొంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. ఆదరణ కొరకు, ఉదాహరణ కొరకు, విడుదల కొరకు, నెమ్మది కొరకు, ప్రతి బాధను వేదనను కనుగొని సహాయం దయచేయమని నీ కృపను బట్టి నీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన ఆలకించమని మనపూర్వకంగా యథార్థముగా ప్రతి ఒక్కరి కొరకు నీ నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, తన దయను బట్టి తన కృపను బట్టి మనందరినీ జ్ఞాపకం చేసుకొని మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు దీవించును గాక.